Hi, welcome to our Surya's Cursive Writing videos. My name is Muralidhar, handwriting trainer. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? బేసిక్స్ చెప్పాం. కర్సివ్ రైటింగ్లో బేసిక్స్ చెప్పాం. ఎందుకు ఆ కర్సివ్ రైటింగ్ దాని తాలూకు ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. పెన్సిల్ ఎట్లా పట్టుకున్నాము చెప్పుకున్నాం. లైన్ పేపర్స్ మీద ఎట్లా రాయాలనేది తెలుసుకున్నాం. ఫస్ట్ క్లాస్లో ఏంటి నేర్చుకున్నాం? బేసిక్స్, కర్సివ్ రైటింగ్ ఇంపార్టెంట్, పెన్సిల్ ఎట్లా పట్టుకోవాలి, లైన్డ్ పేపర్ మీద ఎట్లా రాయాలి అనేటువంటిది చెప్పారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లెసన్లో జోన్స్ గురించి తెలుసుకోవాలి. ఏంటి? జోన్స్ గురించి. అవి ముఖ్యంగా 4 జోన్స్. కర్సివ్ రైటింగ్లో ఎన్ని జోన్స్ ఉన్నాయి? 4. వాట్ ఆర్ దే? అవి ఏంటేంటి? 1 అప్పర్ జోన్. అప్పర్ జోన్ అంటే ఏంటి? ఇక చూడండి, పై 3 లైన్ని అప్పర్ జోన్ అంటారు. నెక్స్ట్ మిడిల్ జోన్, మధ్య 2 లైన్ని మిడిల్ జోన్ అంటారు. నెక్స్ట్ కింద 3 లైన్ని లోయర్ జోన్ అంటారు. నెక్స్ట్ మొత్తం 4 లైన్లు రాసేదాన్ని ఏమంటారు? ఫుల్ జోన్ ఆర్ కింగ్ జోన్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి స్ట్రైట్గా నేను రాశాను. ఇవే ఎట్లా రాయాలి? కర్సివ్ రైటింగ్లో స్లాంటింగ్గా రాయాలి. చూడండి, అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోవర్ జోన్, ఫుల్ జోన్, ఇట్లా వస్తాయన్నమాట. ఓకేనా? కర్సివ్ రైటింగ్లో స్లాంట్గా రాయాలి. ఇప్పుడు ఈ లోవర్ జోన్లో ఏ లెటర్స్ ఎట్లా చెప్పాలనేటువంటిది ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు లోవర్ జోన్లో లెటర్స్ ఎట్లా రాయాలి? ఓకే, ఇప్పుడు మనం జోన్స్, ఈ జోన్స్లో ఏ లెటర్స్ ఎట్లా రాయాలనేటువంటిది కూడా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా వీటిలో కొన్ని మెథడ్స్ ఉంటాయి. రాసే ముందు కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది ఆ స్ట్రోక్స్ ఎట్లా ఉంటాయి, ఆ స్ట్రోక్ని బట్టి ఆ లెటర్ ఎట్లా రాయాలి అన్నటువంటి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్, థ్రెడ్. ఓకే, స్లాంట్, లెఫ్ట్ ఆఫ్ సర్కిల్. వాట్ ఇస్ ఇట్? లెఫ్ట్ ఆఫ్ సర్కిల్. ఎల్ కర్వ్. ఇప్పుడు ఈ కర్వ్స్ ఏంటంటే, ఈ స్ట్రోక్స్ ఏంటంటే, వీటి వల్ల ఎలా రాయాలంటే అని మీరు అడగచ్చు. ఇప్పుడు అదే ఈ స్ట్రోక్స్తో ఎట్లా ఈ లెటర్స్ రాయాలనేది సమ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. COADGQ ఉన్నాయి. ఏంటివి? COADGQ. ఇవి ఎట్లా రాయాలి? ఇందులో చూడండి, ఇక్కడ రాస్తా. ఈ 4 లైన్స్లో రాస్తాను చూడండి. CO ఎట్లా రాయాలి? ఇట్లా రాయాలి. సి, ఓ, ఏ, డి, GQ. చూసారా? ఈ COADGQ అనేటువంటిది ఎట్లా రాయాలనేది మీకు చూపించాను. ఇది మిడిల్ లైన్లో వచ్చింది. ఇది మిడిల్ లైన్, ఇది మిడిల్ లైన్, ఇది అప్పర్ లైన్, ఇది డౌనర్ లైన్, ఇది డౌనర్ లైన్. ఈ జోనల్లో మిడిల్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్, డౌన్ జోన్, డౌన్ జోన్, జోన్లో ఇట్లా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ స్ట్రోక్స్ వల్ల ఈ లెటర్స్ ఎట్లా రాయాలనేది మళ్ళీ మీకు ఒక్కొక్కటి చెప్తాను చూడండి. CO, CO ఎట్లా చేయాలి చూడండి. వాట్ ఈస్ దిస్? థ్రెడ్. ఈ థ్రెడ్తో సి ఎట్లా రాయాలి? కమ్ డౌన్ ఆన్ ద సేమ్ లైన్, టచ్ దిస్ లైన్ గివింగ్ ఎండింగ్ అని. ప్రతి లెటర్కి కూడా
కనెక్టింగ్ అనేటువంటిది ఉంటుంది. ప్రతి లెటర్కి స్టార్టింగ్లో ఒక కనెక్టివిటీ ఉంటుంది, ఎండింగ్లో ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఓకేనా? స్టార్టింగ్లో ఒక కనెక్టివిటీ, ఎండింగ్లో ఒక కనెక్టివిటీ. ఇప్పుడు చూడండి, ఇది సికి స్టార్టింగ్ కనెక్టివిటీ వచ్చింది, ఎండింగ్ కనెక్టివిటీ వచ్చింది. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఓ. స్టార్టింగ్ కనెక్టివిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? బేస్ లైన్లో. ఓకే. నెక్స్ట్ కమ్ డౌన్ ఆన్ ద సేమ్ లైన్ and touch this line, go up and touch this line, giving ending connectivity. Half of the middle line లో ఎండింగ్ కనెక్టివిటీ వస్తుంది ఓకి. ఓకి ఈ కనెక్టివిటీ లెటర్ నెక్స్ట్ లెటర్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి, కానీ మళ్ళీ ఇక్కడికి రాకూడదు. అర్థమైందా? ఇది ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ సిఓ అయింది కదా, ఏడి. మళ్ళీ ఏ కూడా thread like this, starting connectivity, ending connectivity. Next D ఎట్లా రాయాలి? మళ్ళీ బేస్ లైన్ స్టార్టింగ్ కనెక్టివిటీ, touch this line and come down on the same line, go up and touch the above line, come down on the same line, giving ending connectivity. AD. చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో? అదే మేము మామూలుగా రాయమంటే ఇలా రాస్తారు. దీనికి ఎంత తేడా ఉందో చూసారా? మాన్యువల్గా మామూలుగా రాసేదానికి కర్సివ్ రైటింగ్ ఎంత తేడా ఉందో చూడండి. సిఓ అయింది, ఏడి అయింది. ఇప్పుడు జీక్యూ ఎట్లా రాయాలి? చూడండి, బేస్ లైన్లోనే మళ్ళీ థ్రెడ్ రాయాలి. కమ్ డౌన్ ఆన్ ద సేమ్ లైన్, గో అప్ అండ్ టచ్ దిస్ లైన్, కమ్ డౌన్ స్లాంట్లీ అండ్ టచ్ దిస్ లైన్, గో అప్, గివింగ్ ఎండింగ్ కనెక్టివిటీ. ఇది ఏంటైంది? జీ. ఈ మిడిల్ లైన్లో కంప్లీట్ ఈ జీరో రావాలి. మధ్యలో ఇట్లా రాస్తే మళ్ళీ దాని అందం పోతుంది. ఎక్కడెక్కడ కనెక్ట్ చేయాలనేటువంటిది క్లియర్గా తెలుసుకోవాలి. ఇట్లా రాస్తేనే ఈ జీకి అందం ఉంటుంది. ఈ సైజులో ఉన్నది కాబట్టి ఇది అందంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇది చిన్నది అయిపోయింది, ఇది పెద్దది అయిపోయింది. ఇది ఆక్వర్డ్ సిచ్యువేషన్లో ఉంది. ఇది రాంగ్, దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్ క్యూ. ఇట్లా రాయాలి. ఇది కూడా ఏంటంటే దీనికి తేడా అడగచ్చు మీరు. ఈ జీక్యూ ఒకలాగే ఉన్నాయంటే చిన్న డిఫరెన్స్ ఏంటి? ఇది లెఫ్ట్కి తిరుగుతుంది, ఇది రైట్కి తిరుగుతుంది. గమనించారా? ఇది లెఫ్ట్, ఇది రైట్. జీకి లెఫ్ట్ వస్తుంది, క్యూకి రైట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ లెటర్స్ అందంగా ఉన్నాయి మీకు? ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా చెప్పండి. ఎస్, కర్సివ్ రైటింగ్లో కనెక్టివిటీ లెటర్స్లో కరెక్ట్గా మీరు నేర్చుకునేటప్పుడు ఇక్కడ లైన్స్లోనే రాస్తేనే అందం ఉంటుంది. ఈ జోనల్ లైన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా వివరంగా మిగతావి మనం నెక్స్ట్ లెసన్లో జోన్స్లో ఏంటేంటి ఎలా రాయాలి, ఇంకా కరెక్ట్గా క్లారిటీ ఎట్లా ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఏ లెటర్స్ తీసుకుంటే వస్తాయి అన్నటువంటిది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లెసన్లో తెలుసుకునే ముందు మరొకసారి మీకు చెప్తున్నాను, లాస్ట్ లెసన్లో బేసిక్స్ నేర్చుకున్నాం మనం. ఓకే, ఒక్క బేసిక్సే కాదు, దానివల్ల ఉపయోగాలు ఏమిటి కూడా నేర్చుకున్నాం. ఏ లైన్లో ఏది రాయాలనేది కూడా నేర్చుకున్నాం. ఇందులో జోనల్ లైన్స్ ఏంటి అన్నది నేర్చుకున్నాం. అర్థమైందా? దానికి ఎగ్జాంపుల్గా కొన్ని లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మరికొన్ని నేర్చుకునేటప్పుడు నెక్స్ట్ లెసన్లో ఇంకా ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఆ జోనల్ లైన్స్లో మిగతా లెటర్స్ ఎట్లా రాయాలనేది నెక్స్ట్ లైన్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.